పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలను అందరం కలిసి చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు స్పష్టంగా బిగ్గరగా అందరం చదువుదాం. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఒక ప్రశ్న, దేని యందు బయలుపరచబడుచున్నది? కాదు, సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అందరూ కూర్చోందాం, ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత వారం సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే ఆ సువార్త దేవుని శక్తి. ఏ విషయంలో? రక్షించే విషయంలో. ఎవరికి? నమ్మే వాళ్ళకి. అది వాళ్ళు ఏ నేపథ్యానికి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళు యూదులైనా గ్రీసు దేశస్థులైనా, ఎవరినైనా కూడా సువార్త రక్షించే విషయంలో దేవుని శక్తి. ఆ శక్తి ఎలా విడుదలవుతుంది? నమ్మడం ద్వారానే అది దేవుని శక్తి విడుదలవుతుంది అన్నమాట. గత వారం, నిన్న సోమవారం, మంగళ, బుధ, గురువారాల్లో నేను బందర్ వెళ్ళాను. ఆస్ట్రేలియా నుంచి 2 పాస్టర్లు వచ్చారు. వాళ్ళు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే నేను తెలుగు అనువాదం చేశాను. అయితే బ్రేక్ సమయంలో వాళ్ళు నేను పక్కనే కూర్చున్నాం. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వేన్ హ్యారిసన్ ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన ఒక చిన్న ట్యాబ్లెట్ లాంటిది తెచ్చారు. నీ వాటర్ బాటిల్ ఇటు ఇవ్వన్నారు. వాటర్ బాటిల్ ఇచ్చాను. వాటర్ బాటిల్ ఇస్తే ఆ పిప్పర్మెంట్ లాంటిది అనమాట. ఆ ట్యాబ్లెట్ లాంటి దాన్ని ఇలా విరిచి ఆ బాటిల్లో వేశారు. బాటిల్లో వేస్తే ఆ బాటిల్ అడుక్కి వెళ్ళింది. అది బుసబుస పొంగుతూ ఉంది అన్నమాట. 1 నిమిషం అలా పొంగుతూ ఉంది. చివరికి ఆ నీళ్లు ఆరెంజ్ జ్యూస్గా తయారైంది. అంటే ఆ ట్యాబ్లెట్లో ఆ పవర్ ఉందన్నమాట. ఆరెంజ్ జ్యూస్కి సంబంధించిన పిప్పర్మెంట్ లాంటిది అది. సో అది నీటిలో పడగానే దాని శక్తిని రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. 1 నిమిషంలోనే ఆ నీళ్ళన్నీ కూడా ఆరెంజ్ జ్యూస్గా తయారయ్యాయి. దేవుని సువార్త అనేది దేవుని శక్తి లాంటిది. అయితే అది నమ్మకపోతే అది తన శక్తిని ప్రదర్శించదు. కానీ ఎవరైతే నమ్ముతారో ఆ సువార్త అనే దేవుని శక్తి వాళ్ళలోకి వెళ్ళి ఆ దైవ శక్తిని అది ప్రదర్శించి ఆ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. ఉగ్రవాదులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు నరహంతకులు మారారు, స్వనీతిపరులు మారారు. అందువల్ల సువార్త శక్తి నమ్మే వాళ్ళని ఎవరినైనా సరే మారుస్తుంది. మారిన తర్వాత వస్తాంలేనండి ప్రభు దగ్గరికి అనడం వెరితనం. ఎవరైనా నా ఆకలి తీరిన తర్వాత అన్నం తింటానంటే వాళ్ళని ఏమంటాం? నీకేమైనా పిచ్చి పట్టిందా అంట. అన్నం ఎప్పుడు తినాలి? ఆకలిగా ఉన్నప్పుడు తినాలి. కానీ నేను ఆకలి తీరిన తర్వాత వస్తానులే అంటే అది పరస్పరం వైరుధ్యం. ఆకలి తీరిన తర్వాత అన్నం ఎవడ తినడు, ఎంత మంచి ఆహారం పెట్టినా సరే. కుమారి గారు ఉన్నా ఎవడ తింటారు? ఏమండి? సువార్త దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. ఎప్పుడు? ఎవరిలో అంటే నమ్మినప్పుడు, నమ్మిన వారిలో ఆ సువార్త శక్తిని అది బయలుపరుస్తుంది. ఇప్పుడు దానికి 17వ వచనం మనం చూస్తాం. ఎందుకనినా అనే మాట అన్నాడు. అంటే నిజానికి ఈ ఎందుకంటే అనే మాట
14వ వచనం 15వ వచనానికి మధ్యలోనూ ఉంది. నేను రుణస్థుణ్ణి అన్నాడు కదా. ఎందుకు ఈ రుణస్థుణ్ణి అంటే 15వ వచనంలో నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఎందుకు అంటే నేను సువార్త విషయంలో సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకు సిగ్గుపడేవాడిని కాదు? ఎందుకంటే అది దేవుని శక్తిగా ఉంది. ఇప్పుడు కూడా మరలా ఆ 16వ వచనానికి 17వ వచనానికి మధ్యలో ఎందుకంటే అనే మాట కనబడతాం. సో ఇందులో నుంచి 17వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. 17వ వచనంలో మన దృష్టి పెట్టవలసింది దేని మీద ఒకసారి చూపిస్తాను చూడండి. 17వ వచనంలో మొదటిగా మనం దేని మీద దృష్టి పెడతామంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే దాని మీద మనం దృష్టి పెడతాం. అది మొదటి విషయం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారం. రెండవదిగా మనం దేని మీద దృష్టి పెడతామంటే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అనే మాట ఉంది. దాని అర్థం ఏంటో మనం చూస్తాం. అది రెండవది. మూడవదిగా దేవుని నీతి అంటే ఏంటి అనే దాని మీద మనం దృష్టి పెడతాం. ఓకే, ఈ మూడు ప్రధానమైన విషయాల్ని మనం దృష్టి పెడతాం. చూడండి, మొదటిగా సువార్త అనేది దేవుని శక్తి అని 16వ వచనంలో అన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ సువార్తలోనే దేవుని నీతి బయలుపరచబడుచున్నది అన్నాడు. బయలుపరచబడుచున్నది అనే మాటకు అర్థం ఏంటి అంటే అది స్పష్టమవుతున్నది అనే భావం ఉంది. కొన్నిసార్లు మనం ఏదో బాక్స్లో ఏదో వస్తువుని మనం తీసుకెళ్తాం, లేదా గిఫ్ట్ని ప్యాక్ చేసి తీసుకెళ్తాం. ఆ గిఫ్ట్ను పొందిన ఆ వ్యక్తి దాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఏముందా లోపల అనే దాన్ని కాస్త ఆసక్తితోనే దాన్ని ఓపెన్ చేస్తాడు కదా. సో ఇప్పుడు దాన్ని కట్ చేసినప్పుడు అది బయలుపరుస్తున్నాడు అనమాట. ఇక్కడ బయలుపరచడం అంటే ఏంటి? మరుగై ఉన్న దానిని, రహస్యంగా ఉన్న దానిని అది తేట తెల్లం చేయడం, స్పష్టం చేయడం. సో సువార్తలో ఏం జరుగుతుంది? దేవుని నీతి స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని నీతి చాలా స్పష్టంగా ప్రదర్శించబడుతూ ఉంది. ఇందులో సువార్తలో లేదా సువార్త ద్వారా. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలన్నమాట. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుని నీతి అంటే ఏంటి అనేది. మన దేవుడు నీతిమంతుడు అనే విషయం మనకి బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. యెహోవా నీతిమంతుడు, నీతిమంతులను ప్రేమించేవాడు అని ఉంది. మొదటి యోహాను పత్రికలోనైతే మనం మన పాపాలను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు అనే మాట ఉంది. అయితే ఇక్కడ 17వ వచనంలో చూడండి, మీరు ఆ మాటని దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది అన్నాడు కదా. అది మాత్రం దేవుని యొక్క గుణలక్షణాన్ని మనకి చూపించాలనే ఉద్దేశంతో పౌలు రాయలేదు. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ది అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఈ సందర్భంలో మరి రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతి అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఎవరికైతే నీతిని అనుగ్రహిస్తాడో, దేవుడు అంటే అనుగ్రహించే నీతి. ఒకసారి స్పష్టం చేస్తాను. దేవుని నీతి అంటే దేవుడు అనుగ్రహించే నీతి అని అర్థం. సో సువార్త ద్వారా దేవుడు నీతిని అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించడం అంటే ఏంటి? దాని అవసరం ఏంటి అంటే దేవుడు కోరిన నీతి మనుషుల్లో లేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ నీతిని అనుగ్రహిస్తున్నాడు ఉచితంగా. ఆ నీతిని దానంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ నీతిని బహుమానంగా, వరంగా అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల నేను వచ్చే వారం మాకు అడుగుతాను మిమ్మల్ని, దేవుని నీతి అంటే దేవుడు అనుగ్రహించే నీతి అని చెప్పాలి మీరు. ఓకే, సాధారణంగా నీతిమంతుడు ఎవరో చెప్పండి అని అన్నారనుకోండి, బయట ఉండే వాళ్ళు ఏమని జవాబు చెప్తారు? లంచాలు తీసుకునేవాడు నీతిమంతుడు అంటారు. అంతేనా? లేదా నిజమే మాట్లాడేవాడు, అలాగే అన్ని రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ
కుటుంబంలో భార్యని లేకపోతే బిడ్డల్ని లేదా భర్తని బిడ్డల్ని అందరినీ కూడా బాగా చూసుకునేవాడు, ఎక్కడ అబద్ధం ఆడకుండా బ్రతికేవాడు యథార్థవంతుడు అని చెప్పి అంటారు, నీతిమంతుడు అని. ఇక నీతి అనేది మన హిందువుల భాషలో చెప్పాలంటే పుణ్యం అనుకోవాలన్నమాట. పుణ్యం ఎలా వస్తుందంటే ఏం చెప్తారు మీరు? ఎలా వస్తుంది? అన్నదానం చేయి పుణ్యం వస్తుంది. ఆ తర్వాత నీకున్న ధనాన్ని పేదలకి ఇవ్వు, నీకు పుణ్యం వస్తుంది. విద్యాదానం చేయి, నీకు పుణ్యం వస్తుంది. ఇలా రకరకాల దానాలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది అంటారు. ఆ పుణ్యం అనే పదాన్ని రోమపత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడాడు. అయితే బైబిల్ ప్రకారం పుణ్యం అనేది ఎలా వస్తుంది అంటే, దేవుడు తన వాక్యంలో రాయించాడు, యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్మడం వల్లనే ఆ పుణ్యం మనకు వస్తుంది. మనం చేసే పుణ్యకార్యాల వల్ల మనం నీతిమంతులము కాలేము. ఎందుకంటే దేవుడు కోరిన అంత మంచిని మనం మన జీవితాల్లో ప్రదర్శించాలి. దేవుడు కోరే నీతి ఏంటి? దేవుడు కోరే పరిశుద్ధత ఎలాంటిది? ఎక్కడ చిన్న పొరపాటు కూడా చెయ్యనంత పవిత్రంగా ఉంటేనే మనం నీతిమంతులు. అంటే నిజం చెప్పు అని అన్నారనుకోండి, అది మనకు ప్రాబ్లం కాదు. విన్నారన్నమాట? నిజం చెప్పు అన్నారనుకోండి, ఓకే అంటాం. కానీ నీ ప్రాణానికి ప్రమాదం ఎదురైనా సరే నువ్వు నిజం చెప్పు అంటే ఊరుకోండి అప్పుడు ఎలా చెప్తాము అంటే నిజం చెప్పాలి. కానీ నీ ఉద్యోగం పోతుంది అన్నప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఏమంటావు? ఎందుకండి బాబు అంత పిచ్చితనం ఎందుకు? ఒక చిన్న అబద్ధం చెప్పామనుకోండి, మన ఉద్యోగం మన కుటుంబం క్షేమంగా ఉంటారు కదా అంటాం. అందువల్ల మంచి పనులు చేయడం అనేది మనుషులకి వ్యతిరేకమేమి కాదు. నిజం చెప్పాలి అనుకుంటాం. ముఖ్యంగా ఎవరు చెప్పాలనుకుంటాం తెలుసా? ఎదుటోళ్ళు మనకు నిజం చెప్పాలనుకుంటాం, మనం అబద్ధాలు చెప్తాం. నిన్న ఢిల్లీలో ఒక హత్య జరిగితే ఆ హత్యకి సంబంధించి ఒక డాక్యుమెంటరీ వేశారన్నమాట. అంటే ఈ నేరస్తుడు, ఈ ఢిల్లీలో ఉండే ఈ నేరస్తుడు మనుషుల్ని అసలు ఏ పార్టీ కాపాటు నరికేసి పోలీస్ స్టేషన్ ముందే పడేస్తూ ఉంటాడు. దొరికాడు అనుకోండి, ఎందుకు చంపుతూ ఉంటాడని తెలుసా? వాడికి అబద్ధం చెప్పేవాళ్ళు అంటే పిచ్చ కోపం అంట. ఎవరైనా వాడి ముందు అబద్ధం చెప్పారంటే ఆయన చంపేస్తాడు. చూడండి ఎంత విచిత్రం. మనుషుల నీతి ఏంటంటే, దొంగతనం చేయకూడదు అంటే నిజమే, దొంగతనం చేయకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు, ఎస్ అబద్ధం ఆడకూడదు. ఎవరు? నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు నాతో అబద్ధం ఆడకూడదు. అలా నీతి అంటే మనం ఏమనుకుంటాం? ఎదుటివాడు నీతిమంతుడిగా ఉండాలి అంటే, ఆ ఎదుటివాడు నీతిమంతుడిగా ఉంటే నాకు ఏం నష్టం జరగదు కాబట్టి వాడు నీతిమంతుడిగా ఉండాలి. కానీ నువ్వు నీతిమంతుడిగా ఉంటావా? దేవుడు కోరిన నీతి లైఫ్లో జీవిత కాలం అంతట్లో ఎక్కడ అబద్ధం ఆడకుండా ఉండే నీతి, జీవితకాలం అంతట్లో ఎప్పుడు కూడా ఒక్క చెడ్డ ఆలోచన కూడా ఆలోచించకుండా ఉండగలిగిన నీతి, జీవితకాలం అంతట్లో ఎక్కడ ఒక్క తప్పటడుగు కూడా వేయకుండా ఉండే నీతి నీకు సాధ్యమా? కాదు. దేవుడేమో నీతిమంతుడు, ఆయన నీతిమంతులను మాత్రమే ప్రేమిస్తాడు. మనలోనేమో దేవుడు కోరినంత నీతి లేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సరే నేను నీతిమంతుడిని, నేను నీతిమంతులనే ప్రేమిస్తాను, నేను కోరే నీతి మీలో లేదు, అయితే నేను మీకు ఆ నీతిని మీకు ఉచితంగా అనుగ్రహిస్తాను. కాబట్టి ఇతర మతాల ప్రకారం నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు? పుణ్యకార్యాలు చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇతర మతాల ప్రకారం, క్రైస్తవ్యం ప్రకారం నువ్వు నీతిమంతురాలు ఎలా అవుతావు? యేసు క్రీస్తు యొక్క శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నీతిమంతురాలు అవుతావు. ఎందుకు? విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? డబల్ ఇంప్యూటేషన్ అనేది జరుగుతుంది. డబల్ ఇంప్యూటేషన్ అంటే మన పాపం క్రీస్తు పైన మాపబడుతుంది, క్రీస్తు యొక్క నీతి మన ఖాతాలో జమ అవుతుంది. ఈ ఉదాహరణ, ఈ మాటలు, ఈ రెండు ఆపదల డబల్ ఇంప్యూటేషన్ గురించి
మనము రోమా పత్రికలో అనేక ప్రసంగాలు చేసుకోబోతాం. ఏం జరుగుతుంది? మొత్తానికి 3 రకాల ఆపాదనలు ఉన్నాయి. ఒకటి, ఆదాము చేసిన పాపం మానవాళి అంతటి పైన ఆపాదించబడింది. రెండవ ఆపాదన ఏంటి? మనం చేసిన పాపం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు అది ఆయన శిలువపైకి బదిలీ అవుతుంది. మూడవది ఏంటి? ఆయన తన జీవితకాలం అంతా సంపాదించిన నీతి విశ్వాసం ఉంచినప్పుడు మన ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఆ విధంగా దేవుడు మన పాపాన్ని పరిహరిస్తున్నాడు, క్రీస్తు యొక్క నీతిని మనకు ఆపాదిస్తున్నాడు. సో దేవుని నీతి ఎలా వస్తుంది మనకి? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వస్తుంది. పైన మాట అన్నాడు, విశ్వసించు నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు తెలుసా? చూడండి, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అన్నాడు. ఆ మాటే కాస్త కన్ఫ్యూజన్ కలిగించేదిగా ఉంది. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అన్నాడు. అయితే గ్రీకులో ఈ మాటకి అర్థం ఏంటనంటే విశ్వాసం నుంచి విశ్వాసం వరకు అనే విధంగా గ్రీకులో రాశారు. విశ్వాసం నుంచి విశ్వాసం వరకు. దాని భావం ఏంటి అంటే కేవలం విశ్వాసం ద్వారానే అని అర్థం అనమాట. ఇంకా వేరే విధంగా కాదు, కేవలం విశ్వాసం ద్వారానే అని. అందువల్ల విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం అనేదాన్ని మీరు అండర్లైన్ చేసుకుని అక్కడ ఏం రాసుకుంటారంటే కేవలం విశ్వాసం ద్వారా రాసుకోవాలి. వచ్చే వారం అడుగుతాను. మొదటి ప్రశ్న ఏం అడుగుతానంటే దేవుని నీతి అంటే ఇక్కడ ఏంటి అని అడుగుతాను. 2, విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు అంటే ఏంటో అడుగుతాను. ఏం చెప్పాను? విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం అంటే కేవలం విశ్వాసం ద్వారానే అని అర్థం. ఎందుకంటే సరిగ్గా ఇదే విధమైన గ్రీకు పదజాలాన్ని 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో వాడాడు అన్నమాట. అయితే అక్కడ విశ్వాసం నుంచి విశ్వాసం వరకు అనేది రోమపత్రిక 1:17లో వాడాడు. కానీ 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఎలా వాడాడు అంటే 2:16 చూస్తే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా అన్నాడు. గమనించారా? 2 కొరింథీ 2:16లో మరణార్థమైన మరణపు వాసన అన్నాడు. రెండో మాట జీవార్థమైన జీవపు వాసన అన్నాడు. పదాలు మారినాయి కానీ ఆ ముందున్న పదం మధ్యలో ఉన్న పదం 2 ఒకటేనమాట. ఓకే, ఇప్పుడు నేను ఊరినే మీ ముందు జస్ట్ నా జ్ఞానాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశం ఏమాత్రం కాదు. కానీ ఆ గ్రీకులో ఉన్న ఆ పదాన్ని నేను మీకు చదువుతున్నాను. ఎలా ఉందనంటే ఎక్ పిస్టెఓస్ ఏస్ పిస్టిన్ అన్నాడు. ఎక్ ఏస్ అనే ఆ పదాల మధ్యలో విశ్వాసము అనే దాన్ని పెట్టాడు అన్నమాట. ఎక్ పిస్టెఓస్ ఏస్ పిస్టిన్ అని అంటే కేవలం విశ్వాసం ద్వారానే అని చెప్పడం పౌలు యొక్క ఉద్దేశం. 2 కొరింథీ 2:16 చదివాను కదా. 2 కొరింథీ 2:16 చదివినప్పుడు కూడా ఎక్ ఏస్ అనే పదాలే వాడాడు. అక్కడ ఏమి పదాలు వాడాడు? 2 కొరింథీ 2:16 చూస్తే ఎక్ తనటు ఏస్ తనటాన్. అలాగే జీవార్థమైన జీవపు వాసన అన్నాడు కదా, ఎక్ జోఎస్ ఏస్ జోయెన్ అని. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే ఈ 3 చోట్ల విశ్వాసం నుంచి విశ్వాసం వరకు అనే విధంగా రోమ 1:17లో, అలాగే మరణం నుంచి మరణం వరకు, జీవం నుంచి జీవం వరకు అని 2 కొరింథీ 2:16లో అన్నాడు. అంటే చాలా భయంకరమైన మరణం అనే విధంగా అనే మాట చెప్పడం కోసం 2 కొరింథీ 2:16లో మరణార్థమైన మరణపు వాసన అన్నాడు. అలాగే జీవం, కేవలం జీవం, జీవార్థమైనది అని చెప్పడం కోసం జీవార్థమైన జీవపు వాసన అనేది అన్నాడు.
సో మన రోమా 1:17లో విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అనే మాటకి ఇప్పుడు ఈ మాటలను బట్టి, పౌలు రాసిన ఈ మాటలను బట్టి మనం ఏం చెప్తామంటే కేవలం విశ్వాసం ద్వారాగా అని అర్థం. కేవలం విశ్వాసం ద్వారానే దేవుని నీతి అనుగ్రహించబడుతుంది. ఇది కొనుక్కునేది కాదు, ఇది సంపాదించుకునేది కాదు. ఈ దేవుని నీతి, ఈ దేవుని నీతిని కేవలం విశ్వాసం ద్వారానే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నమాట. నమ్మితే చాలు అంటున్నాడు. ఓకే, అయితే నమ్మితే చాలు అనగానే చాలా మంది ఏమంటారు తెలుసా, మేము కూడా నమ్ముతున్నామండి అంటారు. అయితే అక్కడ కనకదుర్గమ్మ ఫోటో ఉంది, సాయిబాబా ఫోటో ఉంది, ఆ తర్వాత యేసు ప్రభు ఫోటో ఉంది, కాబట్టి మేము కూడా నమ్ముతున్నాము అంటారు. అంటే నువ్వు దేవీ దేవత అందరినీ కూడా నమ్మి క్రీస్తును కూడా నమ్మితే సరిపోదు. కేవలం యేసు నామంలో మాత్రమే రక్షణ ఉంది అని అపోస్తలుల కార్యాలు 4:12 చెప్తుంది. కాబట్టి కేవలం యేసుక్రీస్తును మాత్రమే దేవుడిగా నమ్మాలి. కేవలం యేసుక్రీస్తు మాత్రమే నీ పాపాల నిమిత్తం పరిహారం చేశాడు అని నమ్మాలి. కేవలం యేసుక్రీస్తునందు మాత్రమే నీ పాపాల క్షమాపణ నమ్మాలి. వేరే దేనిని నమ్మినా, ఎవరిని నమ్మినా నీకు నీతి రాదు. కేవలం యేసు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని, యేసు యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని, యేసు యొక్క శిలువ మరణాన్ని, యేసు యొక్క పునరుత్థానాన్ని నమ్మితే మాత్రమే దేవుడు యేసుక్రీస్తు యొక్క నీతిని మీకు అనుగ్రహిస్తాడు. కేవలం విశ్వాసం ద్వారా దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 17వ వచనం ఆరంభంలో ఒక మాట ఉంది. ఏంటది? ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడిన ప్రకారం. ఎక్కడ రాయబడింది? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాట రాయబడింది. పాత నిబంధనలో హబక్కూకు అనే ప్రవక్త రాసిన ఆ మాటను తీసుకుని కొత్త నిబంధనలో సువార్తను వివరించడం కోసం పౌలు ఈ మాటను రాస్తున్నాడు. ఇప్పుడు హబక్కూకు గ్రంథం అనే దాని గురించి ఒక 2-3 మాటలు చెప్పాలి. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు అనే ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఎందుకు దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు? కారణం ఏంటి? ఆ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, బబులోను వాళ్ళు ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నారు. దానియేలు గ్రంథం ఎప్పుడు జరిగింది? బబులోను చెరలో యూదులు ఉన్నప్పుడు జరిగింది. అదే మనం దానియేలు గ్రంథంలో ధ్యానం చేస్తాం. ఆ దానియేలు గ్రంథం జరగడానికి ముందు హబక్కూకు తన గ్రంథాన్ని రాశాడు. ఎందుకంటే యోషియా అనే రాజు మరణించాడు, మంచి రాజు మరణించాడు. అతని దుర్మార్గులైన 3 కొడుకులేమో ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈలోపు నెబుకద్నెజరు అనే బబులోను చక్రవర్తి కొడుకు, తర్వాత అతను చక్రవర్తి అయ్యాడు, ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ చేతికి ఇప్పుడు దేవుడు యూదులను అప్పగించబోతున్నాడు. ఇప్పుడు హబక్కూకు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవా, మేము నీ ప్రజలం, బబులోను వాళ్ళు నీ ప్రజలు కాదు. ఒకవేళ మంచితనం, నీతి అనేది ఒకవేళ మానవ కోణంలో చూస్తే బబులోను వాళ్ళ కంటే నీ ప్రజలైన మేమే నీతిమంతులు. మరి నీతిమంతులమైన మమ్మల్ని దుర్మార్గులైన వాళ్ళ చేతికి అప్పగించడం నీకు ఎంత మాత్రం న్యాయం ఆలోచించు అని హబక్కూకు దేవుడి మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, చూడండి, హబక్కూకు గ్రంథం పాత నిబంధనలో మీరు 775వ పేజ్ చూస్తే, కాదు 71లో కనిపిస్తుంది. హబక్కూకు 770. రెండవ
అధ్యాయంలో 4వ వచనంలో మనకి మాట కనిపిస్తుంది. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇక్కడ విశ్వాస మూలముగా అనే మాటకి కింద ఫుట్నోట్స్లో విశ్వాస్యత చేత బ్రతుకును అన్నాడు. అంటే దుర్మార్గులేమో తమలో తాము అతిశయపడతారు, తాము నీతిమంతులమే అని, తాము గొప్పవాళ్ళమే అని తమలో తాము అతిశయపడతారు, యథార్థ పరులు కాక. అయితే నీతిమంతుడు మాత్రం ఏం చేస్తాడు? నీతిమంతుడు విశ్వాస్యత చేత జీవిస్తాడు. విశ్వాస్యత అనే మాటకి అర్థం ఏంటంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, అంటే నమ్మకంగా జీవిస్తాడు. ఆ నమ్మకత్వం అనేది ఎలా వస్తుంది? యెహోవా యందు నమ్మకం ఉంచడం ద్వారానే వస్తుంది. అందువల్ల గమనించండి, నీతిమంతుడైతే డబ్బాలు కొట్టుకోడు, అతిశయపడడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎంతో నమ్మకంగా జీవిస్తాడు. అంటే దేని యందు విశ్వాసం ఉంచుతాడంటే, ఇప్పుడు శ్రమ రాబోతున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రజలను విడిపిస్తాను అనే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్ముతాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి ఫిర్యాదులు చేయకుండా దేవుడి మీద ఆధారపడి విశ్వాసంలో కొనసాగుతాడు. అది హబక్కూకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే మాటకి అర్థం. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతాడు, వాగ్దానాన్ని నమ్మి నమ్మకంగా జీవిస్తాడు నీతిమంతుడు. అతిశయపడడం, ఓకే, నీతిమంతుడు అతిశయపడడం, లేకపోతే చుట్టూ జరుగుతున్నటువంటి కార్యాలని మానవ నేత్రాలతో చూసి అయ్యో అయ్యో ఇంత నష్టం జరిగిపోతుంది, ప్రమాదం వచ్చేస్తుంది అని భయపడిపోయి బెంబేలెత్తిపోయి తను జీవించడు. కానీ ఏం చేస్తాడో, విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసే వాగ్దానాన్ని నమ్మి నిశ్చింతగా జీవిస్తాడు. ఆ మాటను తీసుకుని పౌలు కొత్త నిబంధనలో దాన్ని సువార్తను వివరించడం కోసం మాట్లాడుతూ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడిన ప్రకారమే ఏం జరుగుతూ ఉంది? కేవలం విశ్వాసం ద్వారానే దేవుడు తనను యందు విశ్వాసం ఉంచే వారికి నీతిని అనుగ్రహిస్తున్నాడు. ఇంకా వేరే విధంగా ఈ నీతి అనేది రాదు, కేవలం నమ్మడం ద్వారానే వస్తుంది. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? కేవలం విశ్వాస మూలంగానే జీవిస్తాడు. అంటే ఇప్పుడు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని నువ్వు సామాన్యమైన నేత్రాలతో చూస్తే నీకు భయమే కలుగుతుంది. సంఘానికి ప్రపంచమంతటా ఎదురవుతున్న హింసల గురించి తెలుసుకుంటే, క్రైస్తవులకి ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి హింసల గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు భయపడతావు. అయితే నువ్వు విశ్వాసంతో ఆ జరుగుతున్న సంఘటనలను గమనించావనుకో, అప్పుడు నువ్వు ఫిర్యాదు చేయు, భయపడవు. ఎందుకు? ప్రభు ఏమని చెప్పాడు? లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశిస్తేనే శ్రమలు కలుగుతాయి అని ప్రభువు తన వాక్యంలో రాయించాడు. అందువల్ల క్రైస్తవులకు లోకం నుంచి వచ్చే హింసలు దేవుని చిత్తానుసారంగానే వస్తున్నాయి. దేవుడు తన వాక్యంలో ముందుగానే చెప్పాడు, అవే వస్తున్నాయి. అందువల్ల ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, భయంతో బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు అని ఆ వాగ్దానాన్ని బట్టి, దైవ ప్రత్యక్షతను బట్టి నువ్వు కలవరపడకుండా నిశ్చింతగా ఉండడానికి విశ్వాసమే నీకు సహాయపడుతుంది. నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? కేవలం విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. ఆ దేవుని నీతిని విశ్వాసం మూలంగానే పొందుతాం, అది ఆరంభం. అయితే విశ్వాసం మూలంగా దేవుని నీతిని పొందిన తర్వాత మరలా విశ్వాసం అక్కడితో వదిలేస్తామా? నో, విశ్వాసాన్ని అక్కడితో వదిలేయం. విశ్వాసానికి ప్రారంభం ఉంది, అయితే విశ్వాసానికి కొనసాగింపు కూడా ఉంది. కొనసాగించకుండా నేను విశ్వాసం ఉంచాను, గతంలో విశ్వాసం ఉంచాను అంటే అది రక్షణార్థమైన విశ్వాసం, రక్షించే విశ్వాసం కాదు. విశ్వాసం అనే దానికి ప్రారంభం ఉంది, దానికి కొనసాగింపు ఉంది, దానికి పరిపూర్ణత కూడా ఉందన్నమాట. అందువల్ల విశ్వాసం అనేది కొనసాగేది. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మడం అనే దానికి ప్రారంభం ఎలాగైతే ఉందో, ఆ విశ్వాసంలో
కొనసాగుతూ నువ్వు మొదటి వర్తమానం ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి ఆ వెలుగును నువ్వు లోకమంతటి ముందు సక్రియల ద్వారా ప్రదర్శించడం అనేది కూడా ఉన్నది. అందువల్ల కేవలం విశ్వాసం ద్వారానే నీతి, అదే సమయంలో అంటే అది రక్షణకు ప్రారంభం, అదే సమయంలో ఆ విశ్వాసం అనేదాన్ని నువ్వు ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు అభ్యాసం చేయడం ద్వారా నువ్వు దేవుని ముందు నీతిమంతుడిగా జీవిస్తావు. ఇది మనం సంపాదించుకునేది కాదు. నేను ఈ రోమపత్రికను ఆరంభించే సమయంలో మార్టిన్ లూథర్ అనే భక్తుడు గురించి నేను ఒక మాట చెప్పాను. మార్టిన్ లూథర్ అనే భక్తుడు దేవుడు నీతి అనే మాటను ఎలా అర్థం చేసుకున్నాడు తెలుసా? దేవుడు నీతిమంతుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనుషులను చూస్తూ ఉంటాడు. మనుషులను చూస్తే మనుషుల్లో ఏం కనిపిస్తుంది? దేవుడికి పాపమే కనిపిస్తుంది, దుష్టత్వమే కనిపిస్తుంది. అమ్మో, నీతిమంతుడైన దేవుడు కళ్ళార్పకుండా నన్ను చూస్తూనే ఉన్నాడు అనే భయంతో బ్రతికేవాడు. ఆ భయంతో బ్రతికి ఏం చేసేవాడు? తరచుగా దాదాపుగా ప్రతిరోజు ఉపవాసం చేసి, ఆ ఉపవాసం చేసుకుంటూ తను నలగొట్టుకున్నాడు కదా, ఏవా చూడు నేను ఉపవాసం చేస్తున్నాను, నన్ను అంగీకరించు అనే విధంగా ఉపవాసం చేసేవాడు. ప్రతిరోజు పాపాలు ఒప్పుకుంటూ, ఆ పాపాలను ఆ గురువు అంటారు, ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటా ఉండేవాడు. నిద్ర ఆహారాలు మానేసి ప్రార్థనలు చేసుకుంటూ తను దేవుణ్ణి సంతోష పెట్టాలని ప్రయత్నం చేసేవాడు. కానీ తను ఎంత ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు పాపాలను ఒప్పుకున్నా తన హృదయంలో మాత్రం శాంతి ఉండేది కాదు. ఈ రోజుల్లో చాలామంది చేసే ప్రయత్నాలు ఇవే. తాము మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేసి దేవునితో సమాధాన పడాలి, దేవుని ప్రసన్నతను సంపాదించాలనే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు మోకాళ్ళ మీద కొండలెక్కినా, మొత్తం ఊళ్ళని మోకాళ్ళ మీద నడుచుకుంటూ నువ్వు వెళ్ళినా, నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకున్న దాన ధర్మాలు చేసిన ఈ మంచి కార్యాలను దేన్ని కూడా దేవుడు అంగీకరించి దేవుడు నీతిని అనుగ్రహించడు. అయితే మార్టిన్ లూథర్ అనే భక్తుడు తన ప్రార్థనలు, తన ఉపవాసాలు, తన పాపపు ఒప్పుకోళ్ళు ఇవన్నీ చేసి దేవుని ముందు తను నీతిమంతుడిగా ఉండాలనే ప్రయత్నం చేశాడు. అది సాధ్యం అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు, భయపడుతూ ఉండేవాడు. దేవుడు ఎప్పుడు నన్ను చంపేసి నరకంలో పడేస్తాడనే భయంతో ఉండేవాడు. అయితే ఈ రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాటనే చదివి, దేవుని నీతి అంటే దేవుడిని నమ్మే వాళ్ళకి అనుగ్రహించే నీతి అనే సత్యాన్ని గ్రహించి, అవునా దేవుని నీతి అంటే తనను నమ్మే వాళ్ళకి దేవుడు అనుగ్రహించే నీత, ఆ నీతిని బట్టే విశ్వాసం మూలంగా నీతిమంతుడు జీవిస్తాడా? అయితే నేను చేసే ఉపవాసాలు, నేను చేసే ప్రార్థనలు, నేను చేసే ఒప్పుకోళ్ళు ఏమీ కూడా దేవుడి ముందు నన్ను నీతిమంతుడిగా చేయలేవు. నేను కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా నేను దేవుడి ముందు నీతిమంతుడిని అవుతానా అని ఆ క్షణంలో అతడు విశ్వాసం ఉంచాడు. అంతే, అతడు రక్షించబడ్డాడు. రక్షించబడి ఇప్పుడు సంఘానికి ఇప్పుడు కూడా సవాలు చేసే విధమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించాడు మార్టిన్ లూథర్ గారు. పుణ్యకార్యాల ద్వారా ఏ మాత్రము కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే విశ్వాసం ద్వారానే మనం సంతోష పెట్టగలుగుతాం. ఎవరైనా నేను మంచోడ్నే, నేను మంచిదాన్నే, దేవుడు నా మనసును బట్టి నన్ను అంగీకరిస్తాడు అని అంటే, నీ మనసును బట్టి, నీ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను నరకానికి పంపించాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, అది ఘోరమైన దుష్టత్వం కలిగింది, దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు అని. దేవుడు నిన్ను, నీ మనసును చూస్తే నీ మనసులో, నీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి నిన్ను నరకంలో యుగయుగాలు వేధించాలి. నా మనసు అంటే బంగారం అండి అని నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు అనాలి. నా హృదయం చాలా మంచిది నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు అనాలి. బైబిల్లో దేవుడు నీ హృదయం గురించి, నీ మనసు గురించి ఏం చెప్తున్నాడు అంటే, అది చీకటితో నిండింది, అన్ని రకాలైన దుర్గుణాలతో నిండి. నీ హృదయాన్ని, నీ మనసును చూసి దేవుడు నిన్ను నిత్య నరకాగ్ని గుండానికి పంపించాలి.
కాబట్టి నీ మనసు నీ హృదయం దేవుడి ముందు ఏమాత్రం పనికిరానివి, కేవలం యేసుక్రీస్తు యొక్క నీతి మాత్రమే పనికొచ్చేది. అందువల్ల ఎవరైనా నేను మంచోడేనండి, మంచిదానేనండి, దేవుడు నాకు ఏం మేలు చేయట్లేదండి అని అంటే బైబిల్ తీసి నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతురాలు కాదు, నువ్వు దేవుని దృష్టికి తిరుగుబాటు చేసే వ్యక్తివి, నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతుడు అవుతావు అని మనం ఈ సువార్తను వాళ్ళకి ప్రకటించాల్సిన అవసరం. మనం నమ్మడం ద్వారా నీతిమంతులు అవుదాం, ఈ నమ్మడం ద్వారానే జనాలు కూడా నీతిమంతులు అవుతారనే సువార్తను మనం ప్రకటిద్దాం. అదే సమయంలో ఈ రక్షణకు ఆరంభం మాత్రమే కాదు, ఈ విశ్వాసానికి ఆరంభం మాత్రమే కాదు, దానికి కొనసాగింపు కూడా ఉంది. నీతిమంతుడు లోకాన్ని చూస్తూ జీవించకూడదు. మరి ఎలా జీవించాలి? విశ్వాసం ఉంచి విశ్వాస నేత్రాలతో దేవుడిచ్చిన వాగ్దానాలను నమ్ముతూ ఈ లోకాన్ని చూస్తూ ఈ లోకంలో జీవించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.